ప్రభుత్వ డిగ్రీ కళాశాల హుస్నాబాద్ నందు గురువారం నాడు సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవ ముందస్తు వేడుకలను జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ విజయగిరి భిక్షపతి కృత్రిమ మీథా ఏనాటికి ఉపాధ్యాయుని స్థానాన్ని భర్తీ చేయలేదని తెలుపుతూ విద్యార్థుల బహుముఖ అభివృద్ధికి ఉపాధ్యాయుని అంకిత భావం, నిబద్ధత మరియు బోధన తోడ్పడతాయని తెలిపారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ అంచెలంచెలుగా ఉపాధ్యాయ వృత్తి నుంచి అత్యున్నతమైన స్థానమైన రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన క్రమాన్ని వివరించారు. గురువంటే చీకటిని పారదోలి వెలుతుర్ని ప్రసాదించే వ్యక్తిగా అభివర్ణిస్తూ యువత ఈనాడు డిజిటల్ ప్రపంచంలో పడి చెడుకు ఆకర్షితమై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. ఇప్పుడున్న కాలంలో నిస్వార్థంతో విద్యార్థులకు సరైన మార్గనిర్దేశకత్వం చేయవలసిన గురుతరమైన బాధ్యత గురువులపైనే ఉన్నదని వివరించారు. కృత్రిమ మేధ కాలంలో ఉపాధ్యాయుల పాత్ర అనే అంశంపైన నిర్వహించిన ఉపన్యాస పోటీలో విద్యార్థులు పాల్గొని తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. అధ్యాపక స్థాయి నుంచి ఆచార్య స్థాయి వరకు ఎదిగిన ప్రిన్సిపల్ విజయగిరి భిక్షపతిని అధ్యాపక బృందం మరియు విద్యార్థులు శాల్వతో మరియు పుష్పగుచ్చంతో సత్కరించారు. విద్యార్థులు, అధ్యాపకులు సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలతో సత్కరించి ఘన నివాళులు అర్పించారు. ఉపాధ్యాయుల గొప్పతనాన్ని వివరిస్తూ సాగిన విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో జాతీయ సేవా పథకం ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ నైనాదేవి సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు మరియు కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.